చింతకాయ ఎండ్రేయ మెత్తల్లో కూర అండి. ఉల్లిపాయలు బాగా వేపండి. ముందు ఎండ్రేయలు మెత్తల్లో ఇలాగ వేపుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. ముందు నూనె వేసుకుంటాం కదా, అది వేగుతూ ఉంటుంది. ఇందులో మేము పప్పు నూనె వేస్తామండి. పప్పు నూనె వాడతాం. మీరు ఎర్రశనగ కూడా వేసుకోవచ్చు. ఈ వేగిన తర్వాత చింతకాయలు మనం ముందుగానే గుజ్జు తయారు చేసుకుంటాం. చింతకాయలు పప్పు తీసి లోపలది మిక్సీ పట్టి ఇలాగ తయారు చేసుకుంటాం. తయారు చేసుకున్నది అది ఉల్లిపాయలు వేగిన తర్వాత సరిపడగా వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలండి. అడగంతా సరిపడగంతా కారం వేసుకోవాలి. తర్వాత మనం ఎంతగా అవసరమో అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ వేగుతూ ఉండగా మళ్ళీ కలుపుకోవాలి. వేగిపోయాక మనం ఏపీ తీసిన ఎండ్రేయలు మెత్తళ్ళు కూడా అందులో వేసుకోవాలండి. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. మన పూర్వీకులు తిన్న వంట పొయ్యిల మీద వండి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. కూర మధ్య ఉంటుందండి. ఇప్పుడు మూత తీసుకొని మనం కావలసినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టుకుంటే మూత తీసుకొని కూర రెడీ అయిపోయిందండి. మెత్తల్లో ఎండ్రేయలు చింతకాయ కూర వెరీ మంచి రుచికరమైన ఆహారం. మంచిగా ఉంటుంది. మంచి ఎంత అన్నం తినాలన్నా ఆకలి మంచిగా తింటారు. కాబట్టి ఇది మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.